తాళిని ఎగతాళి చేసి పవిత్రతో అపవిత్ర బంధం కొనసాగించి ఆమె చావును తట్టుకోలేక నువ్వు లేక నేను లేను అంటూ కన్న బిడ్డల్ని కట్టుకున్న భార్యని అనాథల్ని చేసి వెళ్లిన ఓ సీరియల్ నటుడు రియల్ లైఫ్ స్టోరీ ఇది. గాఢంగా ప్రేమించి నీ ప్రేమ లేకపోతే తాను బతకలేనట్టు వెంటపడి ఒప్పించి చివరకు పెద్దల అంగీకారంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక బాధ్యతగా ఉండాలనుకుంటే వారిని నడి రోడ్డుపై దిక్కులేని వారిని చేశాడు. లివింగ్ రిలేషన్లో ఉన్న ప్రియురాలు చనిపోయిందని ఆమె కోసం తమ బంధాన్ని మరచి పిల్లలను తనను అనాథాలను చేశాడంటూ భార్య శిల్ప కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. సీరియల్ నటుడు చందు బల్వన్ మరణానికి సంబంధించిన సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. యాక్సిడెంట్ లో చనిపోయిన త్రినగిరి సీరియల్ నటి పవిత్రకు చందుకు మధ్య సంబంధం ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. ఆమె వల్లనే కుటుంబానికి దూరంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే చందు భార్య శిల్ప షాకింగ్ నిజాలు బయటపెట్టారు. తమ దాంపత్య జీవితం చాలా కాలం బాగా ఉండేదని, ఎప్పుడైతే పవిత్ర ఎంటర్ అయ్యారో అప్పటి నుండి గ్యాప్ స్టార్ట్ అయిందని శిల్ప అన్నారు. చందు తాను 4 ఏళ్ల నుండి దూరంగా ఉంటున్నామని శిల్ప చెప్పారు. పిల్లలతోనే చందు కాంటాక్ట్ లో ఉండేవాడని, ఎప్పటికైనా నా మనసు మార్చుకుని ఇంటికి వస్తారని అనుకున్నామని అన్నారు. నిన్న ఉదయం కాల్ చేసి మాట్లాడి ఇంటికి వచ్చేయాలని బ్రతిమలాడినా కానీ రాలేదన్నారు. పవిత్ర చనిపోయింది కదా, కాస్త తేరుకున్నాక వచ్చేస్తారని అనుకున్నాం, కానీ అంతలోనే సూసైడ్ చేసుకున్నా అని వాపోయారు. అసలేం జరిగిందన్నది ఆమె మాటల్లోనే విందాం. మాది 2015 నవంబర్ 29న మా మ్యారేజ్ అయ్యింది. తను 2020లో ఎగ్జాక్ట్ మంత్ తెలియదు, సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ జూలై ఉంటుంది, మిడ్ ఆఫ్ ద ఇయర్. అప్పటి నుంచి దూరం అయ్యాడు. పవిత్ర జయరామ్ ఎంటర్ అయ్యింది త్రినేని కాంట్రాక్ట్ వల్ల. త్రినేని సీరియల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేశాడో ఆ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది. అంటే మరి మీరు అడేలే కుటుంబ సభ్యులు అని మీరు ఇక్కడ దూరంగా ఉంటున్నారు అంటే గొడవ పడి అంటే తరచుగా గొడవలు అవుతున్నాయి. మేమేమనుకున్నామంటే ఏదో మిస్కమ్యూనికేషన్ అలా అనుకున్నాం, కానీ ఇంత డెప్త్గా వెళ్తాడు అంటే ఇది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్. అంతలోపు మాకు తెలిసేలోపు అన్ఎక్స్పెక్టెడ్ అంటే మా మదర్ పాస్ అవే అయింది డిసెంబర్ 2019లో 21st. నేను అందులో నుంచి డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి నాకు ఆల్మోస్ట్ 2 years పట్టింది. అందులోనే ఇది ట్రావెల్ అయినారు వీళ్ళిద్దరు. సో నాకు తెలిసేసరికి ఆల్మోస్ట్ అంతా జరిగిపోయింది. ఏదున్నా నేనే డీల్ చేశాను. అటు పవిత్రతో అయినా కానీ ఇతనితో అయినా నేను మాట్లాడితే అదే తను నాకు కావాలి అనేసి అన్నాను. అలా ఎలా కుదరదు కదా అది అనేసి అని అన్నాను. లేదు కావాలి అది అనేసి అని అన్నాడు. మళ్ళీ పిల్లలు ఎలా, ఆ డిస్కషన్ జరిగింది. బట్ తన ఇంట్రెస్ట్ మొత్తం అక్కడ ఉండింది. పోనీలే ఎక్కడో ఒక చోట ఫాదర్ అన్న ఉంటాడు కదా పిల్లలకి అని అనుకున్నాను. ఆల్ ఆఫ్ సడన్ యాక్సిడెంట్ అవ్వడము, మేబీ తను పోయింది కదా మా కోసం పిల్లల కోసం వస్తాడు, ఇన్ని రోజులు సఫర్ అయిన పెయిన్ మొత్తం పోయింది, కొంచెం డిప్రెషన్ ఉంటుంది, ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మాతో కలిసిపోతాడు, ముందట్లా మా లైఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇలా జరుగుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్య ధైర్యవంతుడు కానీ సూసైడ్ చేసుకుంటాడని అనుకోలేదని చందు చెల్లి శ్రావణి వాపోయారు. పవిత్ర చనిపోయినప్పటి నుంచి చందు మనస్తాపానికి గురయ్యాడని తెలిపింది. ఆమె పరిచయం అయినప్పటి నుంచి అన్నయ్య తమకు దూరం అయ్యాడని కన్నీటి పర్యంతమవుతున్నారు.
లాస్ట్ 9:38కి పొద్దున మాట్లాడానండి నిన్న. అంతే లక్కడి కబుల్కి వెళ్తున్నాను, పవిత్ర వాళ్ళ ఇన్సూరెన్స్ అదే పిల్లలకి లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో చేపిస్తాను వెళ్ళినాడు. పని అయిపోయినాక వస్తా అన్నాడు. రా అన్న తినడానికి అన్న. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదండి. ఇక ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి పంపించినాము. ఇంకా లాస్ట్కి ఒకసారి మణికొండలో ట్రై చేద్దాం, అక్కడ ఉంటాడేమో అనుకున్నాము. మణికొండలో పోసి వరకు ఉన్నాడు. లోపల నుంచి గొల్లం పెట్టుకున్నాడు, డోర్ తీయట్లేదంట. అయితే డోర్ అలా కొట్టేసి లోపలికి వెళ్ళేసరికి సూసైడ్ చేసేసుకున్నాడు. ఆయన ఎప్పుడు చేసుకున్నాడో మీ పిల్లలు వెళ్ళేసరికి 5 అయింది. మళ్ళీ ఇక్కడ మాకు కాల్ చేసేసరికి 7 అయిపోయింది. అప్పటికి బాడీ టైట్ అయిపోయిందంట అని అన్నాడు. కానీ మేము అంతా ఆ మాట కూడా అన్నాము, నేనేం పిరికొని కాదు, నేనేం అట్లా చేయను అని చెప్పినాడు. మళ్ళీ చేసిండు. అప్పుడప్పుడు వస్తూ ఉండే పోతూ ఉండే. మామూలుగా ఆమె చనిపోయినప్పటి నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు. ఇక అంతే హాస్పిటల్కి రమ్మంటే రాలేదు, మేము మాతో మాట్లాడలేదు, ఫేస్ టు ఫేస్ అస్సలు రాలేదు మాకు. అంతే డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు, ఆమె దగ్గరికి వెళ్ళిపోయినాడు. డౌట్ నాకు రాలేదండి. పాపం వాళ్ళు చనిపోయింది కదా, వాళ్ళు చేపిస్తున్నాడేమో ఇన్సూరెన్స్ అని అనుకున్నాం. నేను కూడా పని అయిపోయినాక వస్తా అమ్మా తినడానికి వస్తా అని చెప్పినాడు. అందరితో బాగుంటాడు, మంచిగా ఉంటాడు, ఒక మాట ఎవరిని అన్నాడు, చాలా బాగుంటాడు. ఆ పరిచయం అయినప్పటి నుంచి ఇదంతా అయిపోయింది. అంతే చందు పిల్లలు అయినా పాప ఒక ఆమె ఇప్పుడు 2nd వెళ్తుంది, బాబు LKG UKG వెళ్తాడు. చిన్న పిల్లలు 2 పిల్లలు. లేదు నాకు కాంటాక్ట్ లో లేదా, సంథింగ్ సీరియల్ యాక్టర్ అంతే. ఆయన ముందు రియల్ ఎస్టేట్ అది ఏమంటారు సాఫ్ట్వేర్ లో చేసేవాడు. ఆయన ఫుట్బాల్ ప్లేయర్, ఆయనకు మంచి లైఫ్ ఉండే మొత్తం స్పాయిల్ చేసుకున్నాడు. మంచి సీరియల్స్ వస్తున్నాయి, స్పాయిల్ చేసుకున్నాడు. అందరితో మంచిగా ఉంటాడు, ఫ్రెండ్స్ తోటి కూడా చాలా మంచిగా ఉంటాడు. ఫ్రెండ్స్ కి ధైర్యం చెప్తాడు ఆయన. కానీ ఆయన ఇట్లా చేస్తుంటే అసలు ఇప్పటికీ నమ్మబుద్ధి అయితే లేదు. ఆయన సూసైడ్ చేసుకున్నాడు అంటే, పక్కన ఎవరో సూసైడ్ చేసుకుంటే ఆయన బెదిరించి గుంజినాడు. కానీ ఇప్పుడు ఈయన సూసైడ్ చేసుకుంటే అసలు నమ్మబుద్ధి అయితే లేదు. చాలా ధైర్యం ఉంటది, కానీ ఏమో దేవుడు అట్లా చేస్తున్నాడు అనుకుంటా. మాకు ఒక అమ్మాయి కోసం ఇలా చేయడం దారుణమన్నారు చందు ఫ్రెండ్. అందరికీ ధైర్యం చెప్పే ఆయన చనిపోతారని అనుకోలేదని అన్నారు. మాకు ఒకటే బస్సు అన్న మాది, ఒక రోడ్ అవతల అంతే. మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఇండస్ట్రీ రాకముందు నుంచి. అని ఒక 10 మంది ధైర్యం చెప్పే మనిషి అయినా ఇట్లా చేస్తాడని మనం అనుకోలేదు. ప్లస్ కిస్మత్లో ఎంతో మంది ఆడవాళ్ళు వస్తారు పోతుంటారు అని ఆయన లోతుగా లవ్ చేసినందుకే ఈ విధంగా అయిందని అనుకుంటున్నాను. గారు నాకు ఫస్ట్ వద్దునే ఈమెనే. ఆయనకు ఎప్పటి నుంచి లవ్లో ఉన్నాడో తెలియదు. యాక్సిడెంట్ అయినాక బెంగళూరులోకి నేను ఫోన్ చేసి బెంగళూరులో ఉన్నా, ఆమె అయిపోయినప్పుడు ఆ రోజు ఓపెన్ అయింది మాతో. ఆ రోజు చెప్పాను మాకు మాక్సిమం అలా ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ తెలిసి ఉండదు తెలియదు అని. మా బస్సులో అయితే ఎవరికి తెలియదు, ఇంట్లోకి తెలుసు గొడవలు అవుతున్నాయని. అని ఈ విషయంతోనే మాకు తెలియదు. ఇండస్ట్రీలో ప్రతి ఆర్టిస్ట్ కావాలని బాగా పిచ్చి ఉండే ఆయనకు. మంచి పెద్ద విలన్ కావాలి అని, ఒక సోను సూటు విలన్ అయినంత టాలెంట్ ఉంది ఆయన. ప్లస్ చిన్న మేనేజర్ కాడికని పెద్ద డైరెక్టర్ల కాడికని మంచి రెస్పెక్ట్ ఇస్తుంది అందరు. అలానే బస్సులో కూడా అదే విధంగా ఇస్తాడు. మా ఫ్రెండ్స్ కూడా అదే రెస్పెక్ట్, ప్రతి ఒక్కరిని అన్న అని పిలుస్తాడు. అంటే అసలు సినిమాలు బాగా గట్టి ట్రై చేసిండు. ఇక తట్టుకోలేక సీరియల్ ట్రై చేసిండు. సీరియల్లో మంచిగా ఇంటింటికి మంచి క్యారెక్టర్లు చేసిండు ఆయన. మెయిన్ లీడ్ క్యారెక్టర్లు చేసిండు. అదే కంటిన్యూ అవుతున్నాడు. మళ్ళీ కూడా అట్లా కూడా చేసుకుంటూ కూడా సినిమాలు కూడా ట్రై చేస్తున్నాడు. ఇదే ఓపెన్ విషయం. యాక్సిడెంట్ ఎలా అయింది, ఆమె అంతకుముందు సీరియల్ కూడా ఈ విధంగా అయితే ఆమెకు ధన్మన్ స్ట్రోక్ వచ్చేసి అప్పుడు కూడా డాక్టర్ నువ్వు వల్లనే బతికింది. ఇక్కడ కూడా ఆయన లోలేకపోయిండు, చేతికి దెబ్బ తాకి ఇట్లా బ్లడ్ కారుతుంటే ఆమె దూరంగా ఏం చూసిందన్న, ఆ బ్లడ్ వచ్చి చెందుకు ఏమైపోయిందన్న, సెకండ్లో చనిపోయిందన్న అని నాకు ప్రాణమాన, ఆమె లేని నేను ఉండనంటే అప్పుడు ఆ మట్టుకైతే ధైర్యం చెప్పిన, హైదరాబాద్లో కలుద్దామా అది అని చెప్పినాను. ప్రతి విషయంలో ఆయన టీవీలో ఆయన చేస్తుంటే అన్న నువ్వు ధైర్యంతో ఉండు అని ఫోన్లోనే మాట్లాడుతున్నా అని. మణికొండలో ఎక్కడ కూడా మనకు అక్కడ అడ్రస్ తెలియదు. సరే మనం పలానా హోటల్ కలుద్దాం అది ఇది అని అడుగుతున్నాను అని. అన్న ఇవాళ కలుద్దాం రేపు కలుద్దాం అన్నాడు. నిన్న సాయంత్రం అనుకున్నాం ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోయి చందు కలుద్దాం ధైర్యం చెప్దామా. 5 గంటలకు అనుకున్నాం, 7 గంటలకు కబర్ వచ్చింది. నేనేమంటే మెయిన్ ఉన్నాయి అన్న రోడ్ అవుతలా ఇక్కడికి వచ్చింది అయితే మనకు తెలియదు. ఇక్కడ వస్తే ఇట్లా నేను ఇట్లా ఉంటే కంపల్సరీ నేను పట్టుకున్నా హోటల్ ఒక హాఫ్ అన్ అవర్ గంట సంలాంజాం అనుకున్నాము. ఆయన మాకు దొరకట్లా. ఈ విధంగా మా దోస్తులతో మిస్ అయినాయి. అది ఆయన టైం అన్న ఇండస్ట్రీ మనం అనలేము. ఇండస్ట్రీ అందరికి అది కలమ్మ తల్లి, అందరికి అవకాశాలు అవుతుంది అని ఏదైనా మన మీద ఉంటుంది. ఆయన ఆల్రెడీ వైపు 2 పిల్లలు, తర్వాత మధ్యలో ఈ విధంగా పరిచయాలు ఇట్లా అయింది. ఇండస్ట్రీ అనవద్దు, ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి అన్నం పెట్టింది.